దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. రాజకీయ నాయకుడుగా అందరికీ తెలిసిన నాగిరెడ్డికి సినీ పరిశ్రమతో కూడా మంచి అనుబంధం ఉంది అనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. భూమా నాగిరెడ్డి వాళ్ళ నాన్న భూమా బాలిరెడ్డి ఒక చిత్రాన్ని నిర్మించారు. కానీ ఆ సినిమా అనుకోని కారణాల వల్ల విడుదల కాలేదు. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే భూమా నాగిరెడ్డి ఒక సినిమాలో బాలనటుడిగా కూడా నటించారు. ఆ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. నాగిరెడ్డి అన్న శేఖర్ రెడ్డి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. సినిమాల్లోకి ప్రవేశించాలని, యాక్టర్ గా ఎదగాలని విపరీతంగా ప్రయత్నించారు. కానీ కుదరలేదు. రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యే అయిపోయారు. అందంగా ఉన్న, హీరో మెటీరియల్ ఉన్న భూమా నాగిరెడ్డి హీరో అయితే బాగుంటుంది అని అనుకున్నాడు. నాగిరెడ్డిని హీరో చేద్దామని ప్రయత్నించాడు. కానీ శేఖర్ రెడ్డి అకాల మరణం చెందారు. దీంతో సినిమాల్లోకి రావాల్సిన భూమా నాగిరెడ్డి రాజకీయాల్లోకి వెళ్లారు. కానీ నాగిరెడ్డికి సినిమాపై ఉన్న మక్కువ తగ్గలేదు. ఆ ఇష్టంతోనే తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో కూతురు అనే సినిమా నిర్మించారు. వీరబ్రహ్మేంద్ర కంబైన్స్ మూవీ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. సుమన్ హీరోగా కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. మరికొన్ని సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించిన తరువాత రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో సినిమాలు నిర్మించడం ఆపేశారు. తెలుగు సినిమా అగ్ర హీరోలతో, చాలా మంది సినీ ప్రముఖులతో భూమా నాగిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.